హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బంగాళదుంప కూర ఎలా చేసుకోవచ్చు ఏంటన్నా చూసేద్దామండి. చాలా ఈజీగా బంగాళదుంప కూర దీన్ని చపాతీలోకి, అన్నంలోకి, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా బంగాళదుంపలను 1/2 kg తీసుకొని దాన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ 4 విజిల్స్ రప్పించండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 స్పూన్లు ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకోండి. ఆప్షనల్ అండి అది. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని మొత్తం వేపండి. మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. దీంట్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని అలాగే 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం మళ్ళీ వేపేయండి. అటు ఇటు కలిపేసి మొత్తం వేపేసిన తర్వాత ఇది కలర్ మారుతూ ఉంటుంది కదండి. కలర్ మారిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ ముక్క అనేది మొత్తం చూసారా కలర్ మారిపోయి ఎంత బాగా వచ్చేసిందో మనకి. ఇలా మారిపోయిన తర్వాత మనకి దీంట్లోకి ముందుగా మనం ఆల్రెడీ బంగాళదుంపలు విజిలేస్తాం కదండి, దాన్ని ఒలిచేసి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. మార్నింగ్ మనం 2 కర్రీస్ వండే కంటే కూడా చపాతీ చేసుకొని ఇది చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. అటు లంచ్ బాక్స్కి అయిపోతుంది, ఇటు చపాతీ కూరలకు కూడా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీ డిషెస్ అయితే మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతే ఇవ్వండి, కూర అయితే మనకి అయిపోతుంది. కుర్మా కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకు బాగా నచ్చుతుంది. దీంట్లోకి మనకి మొత్తం బంగాళదుంప అంతా ఇంకిపోయింది. ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. పెద్ద అయితే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని ఏదైనా సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మీ ఇష్టం అండి. మీకేంటంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఉప్పు ఎంత తింటారు, కారం ఎంత తింటారు అనేది మీ ఇష్ట ప్రకారం మీరు వేసుకోవచ్చు. మనం ఇప్పుడైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే అంతేనండి. మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి నా ఛానల్ చూసి ఇంకా ఏమైనా వంటకాలు కావాలి అంటే మీరు కింద లింక్ బాక్స్లో పెడితే కామెంట్ చేస్తే నేను వంటలు చేసి పెడుతుంటానండి. అదిగోండి, మనకైతే ఆయిల్ అంతా తెలిపి సపరేట్ అయిపోయి కొంచెం వాటర్ వచ్చింది చూసారా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మాకు చిక్కగా కావాలి అనుకుంటే మొత్తం వాటర్ని అంతా ఇంక పెట్టేసుకోవచ్చు. అదిగోండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కలిపేస్తున్నాం. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదిగోండి, ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.